హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ధ్వనితరంగం తరణ్ అరుపుతో అప్రమత్తమైన తార ఆ షాక్ నుండి తేరుకొని గబగబా అడుగులు సాగించి ఫ్లైట్ ఎక్కేసింది. ఆమెను అనుసరించాలని తన లాబీ నుండి బయటకు రావాలని ప్రయత్నించిన తరణ్ను అక్కడి సెక్యూరిటీ ఆపేశారు. సారీ సార్, ఇప్పుడు వెనక్కు వెళ్లడం కుదరదు అని చెప్పారు. ధ్వని తనను చూసి మరోసారి ఇలా వెళ్ళిపోవడం సహించలేకపోయాడు తరణ్. నేలపై కుప్పకూలిన అతడికి బాధ ఉప్పొంగి కళ్ళల్లోంచి కన్నీటి రూపంలో బయటకొచ్చింది. అప్పుడే అతని ఫోన్ మ్రోగడంతో చూసుకున్న అతడికి "సార్, బయలుదేరారా?" అన్న మెసేజ్ కనిపించి కళ్ళు తుడుచుకున్నాడు. లేచి "ఫ్లైట్ ఎక్కుతున్నా" అంటూ రిప్లై ఇచ్చి తాను కూడా ఫ్లైట్ ఎక్కాడు తరణ్. ఇద్దరూ పక్కపక్కనే ఉన్న వేర్వేరు ఫ్లైట్లలో ఉన్నప్పటికీ వారి మనసులు మాత్రం ఒకేలా ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోయాయి. గతం మొదటి సంవత్సరం పూర్తయి పరీక్షల కారణంగా కాలేజీలోని వాతావరణం సందడిగా మారగా విద్యార్థుల ముఖాల్లో మాత్రం టెన్షన్ అలుముకుంది. ఆ రోజు ఆఖరి పరీక్ష కావడంతో మెస్లో పని పూర్తి చేసుకొని హడావిడిగా ఎగ్జామ్ హాలుకు చేరుకుంది ధ్వని. గదిలోకి వెళుతుండగా ఆమెకు ఎదురైంది అవ్యక్త. ధ్వని ఆమెను పట్టించుకోలేదు కాని అవ్యక్త పట్టించుకొని ధ్వని వంక కొరకొరా చూసింది. పరీక్ష రాసే సమయంలో కూడా మధ్య మధ్యలో ధ్వని వంక చూసి మనసులో "ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నావా ధ్వని? రాయి రాయి, కానీ నీ ఈ ప్రశాంతత ఈ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు కూడా మిగలదు. అసలు నువ్వే ఉంటావో లేదో అని నా అనుమానం" కసిగా అనుకుంది. పరీక్షలు అయిపోవడంతో సెలవుల కోసం విద్యార్థులంతా ఇంటి దారి పట్టారు. అందరికన్నా చివరిగా హాస్టల్ నుండి బ్యాగ్ పట్టుకొని బయటకొచ్చింది ధ్వని. మౌనంగా తలదించుకొని గేటు వైపు నడుస్తోంది. ఆ దారిలోనే అవ్యక్తను పికప్ చేసుకోవడానికి వచ్చిన కార్ ఉంది. అదేది ధ్వని గమనించలేదు. డ్రైవర్ సామాన్లు డిక్కీలో పెడుతుంటే ఒక పెద్ద మనిషి కార్ దిగాడు. అవ్యక్త అతడి చెయ్యి పట్టుకుని కళ్ళతోనే ధ్వనిని చూపించింది. ఆమె కళ్ళల్లో కసి కనిపించగా ఆ వ్యక్తి ధ్వని వంక పరిశీలనగా చూశాడు. ధ్వని వారిని దాటుకొని వెళ్ళాక అతడు అవ్యక్తతో "ఆ పిల్లను చూస్తే అలా కనిపించడం లేదే" అని అనగా "పైకి అలాగే ఉంటుంది డాడీ, కానీ నమ్మొద్దు. దాని అసలు రూపం నాకు బాగా తెలుసు" పళ్ళు కొరుకుతూ చెప్పింది. అతడు అలాగే తీక్షణంగా చూస్తుంటే గేటు వద్దకు చేరుకుంది ధ్వని. అటు బయటకు వెళ్లకుండా ఇటు లోపలికి రాకుండా అక్కడే నిలబడి ఉంది. సరిగ్గా అదే సమయంలో బాయ్స్ హాస్టల్ నుండి బయటకు వచ్చిన తరణ్ కారు వద్ద అవ్యక్తతో నిలబడిన ఆమె తండ్రిని చూసి విసుగ్గా ముఖం తిప్పుకున్నాడు. వెంటనే చేతికి ఫోన్ తీసుకుని చూస్తూ ముందుకు నడుస్తుంటే యథాలాపంగా చుట్టూ చూస్తున్న అవ్యక్త తండ్రికి ఆ దృశ్యం కనిపించింది. "అల్లుడు" అంటూ గబగబా తరణ్ దగ్గరకు అడుగులు వేశాడతడు. అతడి పేరు సీతారాం. సీతారాంను చూసిన తరణ్ విసుగ్గా ముఖం పెట్టి తన ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. సీతారాం పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ "మన కారు అక్కడుందల్లుడు. మీ ఇద్దరిని పికప్ చేసుకోవడానికి నేను పనులన్నీ పక్కన పెట్టేసొచ్చాను. మీరంటే నాకు అంతిష్టం. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు అల్లుడు. రా వెళ్దాం" అని తరణ్ చేతిలోని సామాను అందుకుంటూ అన్నాడు. తన సామానును ఇంకా గట్టిగా పట్టుకున్న తరణ్ అతడి మాటలను పట్టించుకోనట్లే ముందుకు నడిచాడు. ఆ చర్య సీతారాంకు ముఖం మీద గుద్దినట్లు అనిపించింది. అయినా అల్లుడిని కాకా పట్టాలని వెనుకే మరోసారి "అల్లుడు" అంటూ వెళ్ళాడు. విసుగు పుట్టిన తరణ్ వెనక్కు తిరిగి కోపంగా వేలు చూపిస్తూ "ఇంకొక్కసారి ఈ క్యాంపస్లో ఉండగా అల్లుడు అన్నావో మా అమ్మకు అన్నయ్యవి అన్న విషయం పక్కన పెట్టి మరీ కొడతాను. జాగ్రత్త" అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్కు గతుక్కుమన్న సీతారాం కాళ్ళు ఇంచు కూడా ముందుకు కదల్లేదు. తరణ్ నైజం తెలిసినవాడై భయంతో ఉన్న చోటనే నిలబడిపోయాడు. తరణ్ అలా ఓ 4 అడుగులు ముందుకు వేశాడో లేదో ఒక కారు అతడి ముందుకు వచ్చి ఆగింది. అది అతడి స్నేహితుడిది. కార్ నుండి దిగిన అభి "బావా,
ఏంట్రా అర్జెంటుగా రమ్మని మెసేజ్ పెట్టావు అని అడగడంతో తన లగేజీ అభి చేతికి అందిస్తూ వెనక్కు ఒక చూపు చూశాడు తరణ్. తరణ్ను గమనిస్తున్న అభి వెనుక అవ్యక్తతో నిలబడి ఉన్న సీతారాంను చూసి విషయం అర్థమై మౌనంగా లగేజ్ డిక్కీలో పెట్టి కారు తీశాడు. వారి కారు గేటు బయటకు వెళుతున్న క్రమంలో గేటు వద్ద నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తూ కనిపించింది ధ్వని. తరణ్ను అడగకుండానే కార్ ఆపిన అభి, రేయ్ డ్రాప్ చెయ్యాలేమో అడుగు అని తరణ్కు చెప్పాడు. అప్పుడు కాని ధ్వనివంక చూడని తరణ్ కారు అద్దం దించి, సెంటర్లో డ్రాప్ చేస్తాను ఎక్కు అని బ్యాక్ సీట్ చూపించాడు. ధ్వని మొహమాటంగా, లేదు అవసరం లేదు, కాసేపట్లో మా అన్నయ్య వచ్చేస్తాను అన్నారు, థ్యాంక్స్ చెప్పి వెనక్కు జరిగింది. ఆర్ యూ ష్యూర్ అడిగిన తరణ్కు నమ్మకంగా అవునని సమాధానమిచ్చింది ధ్వని. దాంతో వారి కారు ముందుకు వెళ్ళిపోయింది. వారి వెనుకే వెళ్ళిన మరో కారులో అవ్యక్తను చూసింది ధ్వని. ఆమె చూపులు చాలా పదునుగా ఉన్నాయి. అవ్యక్త ఎప్పుడూ తనను అలానే చూస్తూ ఉండేది కాబట్టి నిట్టూర్చిన ధ్వని, వామ్మో ఇంక నయం, ఆ తరణ్ కారు ఎక్కమంటే వద్దన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే మళ్ళీ ఈ వంక అడ్డు పెట్టుకొని ఇంకెంత సాధించేదో ఈ మహాతల్లి మనసులో అనుకుంది. సరిగ్గా అప్పుడే ఒక ఆటో వచ్చి ఆగగా ఆ ఆటో నడుపుతున్న వ్యక్తిని చూసి ధ్వని ముఖం సంబరంగా మారింది. హమ్మయ్యా వచ్చావా, ఇంతసేపు పట్టిందా నీకు రావడానికి అని అలకగా అడిగింది. సారీ ధ్వని, ఏం చెయ్యను, కస్టమర్ని దించి వచ్చేలోపు ఆలస్యమైంది, త్వరగా ఎక్కు వెళదాం అని వేణు చెప్పగా అతడితో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ధ్వని. ఆ తరువాత 3 రోజులకు అప్పటికే ఆర్మీలో ఉద్యోగం రావడంతో ఢిల్లీ వెళ్ళిపోయాడు వేణు. వెళ్లే ముందు ధ్వనికి కావలసిన ఏర్పాట్లు చేసి వెళ్ళాడు. ఈ నెల రోజులు ఉండేందుకు గర్ల్స్ హాస్టల్లో మాట్లాడి పెట్టాడు. ఆమె ఖర్చులకు డబ్బులు చేతికి ఇస్తే తీసుకోదని ఒక పార్ట్ టైం ఉద్యోగం చూసిపెట్టాడు. ఎవరితోనూ గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అతడు వెళ్ళిపోవడం ధ్వనికి బాధను కలిగించింది. కళ్ళ వెంట కన్నీరు జాలువారగా అతడికి కనిపించకుండా తుడిచేసి బాయ్ చెప్పింది. ఉద్యోగం కోసం వెళుతున్నాడు అంటే అతడు జీవితంలో ఓ అడుగు ముందుకు వేశాడు అనే కదా అర్థం. అందుకే పైకి సంతోషంగా నవ్వుతూ అతడు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంపింది. మరోవైపు తరణ్ తన ఇంట్లో ఉంటే తండ్రిని చూసుకుంటూ, బయటకు వెళ్తే అభి కేఫ్లో గిటార్ ప్లే చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. అవ్యక్త అతడితో సన్నిహితంగా ఉండాలని కాకా పట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అందులోనూ ముఖ్యంగా తరణ్ తల్లి ముందు. ఆమెకు తనంటే ఇష్టం కాబట్టి ఆమె కోసమైనా తరణ్ ఏమీ అనడని అవ్యక్త ప్లాన్. కాని నిర్మొహమాటంగా మాటలతోనే సమాధానమిస్తూ ఎక్కడికక్కడ కట్ చేస్తూ అవ్యక్తను అవాయిడ్ చేస్తున్నాడు తరణ్. తన ప్లాన్స్ అన్నీ ఈ విధంగా విఫలమయ్యేలా చేస్తున్నందుకు తన గదిలోనే చిందులు తొక్కింది అవ్యక్త. తండ్రి దగ్గర ఫిర్యాదు చేసింది. హాస్టల్లో ఉంటూ ఉదయాన్నే బట్టల షాప్లో డ్యూటీకి వెళ్తూ ఎప్పుడో రాత్రికి వస్తూ కాలం గడుపుతోంది ధ్వని. 10 రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం ఆమె డ్యూటీలో ఉండగా షాప్ ఓనర్ వచ్చి ఆమెను చెయ్యి పట్టుకొని బయటకు లాక్కు వెళ్ళాడు. అక్కడేం జరుగుతుందో అర్థం కాని ధ్వని ఏమైందని అడుగుతున్నా సమాధానమివ్వలేదు అతడు. ఆమెను షాప్ బయట రోడ్డు మీద నిలబెట్టి, ఈ క్షణం నుండి నీకు ఇక్కడ ఉద్యోగం లేదు, ఏదో చదువుకునే పిల్లవు, సెలవుల్లో పని కావాలి అంటే ఇచ్చాను, ఇలాంటి దానివని తెలిస్తే అసలు నా షాప్లో అడుగు కూడా పెట్టనిచ్చేవాణ్ణి కాదు, మర్యాదగా వెళ్ళిపో ఇక్కడ్నుంచి అంటూ తేల్చి చెప్పాడు. అసలేం జరిగిందో చెప్పకుండా ఇలా అంటున్న ఓనర్ని స్థిరంగా చూస్తూ, అసలు నేను చేసిన తప్పేంటో చెప్పండి, మారు మాట్లాడకుండా వెళతాను అని అంది ధ్వని. ఇంత చేసి కూడా ఏం చేశాను అని అడుగుతున్నావా? అయితే విను, మా షాప్ నుండి సరుకు కొట్టేస్తున్నావు, ఆడపిల్లవయ్యేసరికి ఇలా వదిలేస్తున్నా, ఇదే మగాడయ్యుంటే తోలు ఒలిచేసేవాణ్ణి, ఇంకెప్పుడు నాకు కనిపించకు, ఇప్పుడు తెలిసింది కదా, ఇక వెళ్ళు అంటూ ఆవేశంగా చేత్తో బయటకు దారి చూపించాడు. ఆ మాటలకు షాక్ అయిన ధ్వని అయోమయంగా చూసింది.
అప్పటికే ఆ షాప్‌లో పనిచేసేవారు, చుట్టుప్రక్కల ఉండే దుకాణాల్లో పనిచేసేవాళ్ళు గుమ్మిగూడి చోద్యం చూస్తూ నిలబడ్డారు. అయోమయంగా వారి వంక ఒక్కరైనా సపోర్టుకు రారా అన్నట్లు చూసిన ఆమెకు దిగులు ముఖాలు, వారి దీనమైన చూపులే మిగిలాయి. కాని ఒక్కరి ముఖంలో మాత్రం ముసిముసి నవ్వులను గమనించింది ధ్వని. వస్తున్న సంతోషాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ వ్యక్తి. విషయం అర్థమై సూటిగా వారి వంక చూసి మనసులో ఏదో నిర్ణయించుకుంది. ఆమె చూస్తోంది అన్న కంగారు కూడా లేకుండా గర్వంగా ఆమెను చూసింది ఆ ఆడమనిషి. ధ్వని వెళ్ళిపోవడంతో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి షాప్‌లో డ్యూటీ ముగించి ఇంటికి వెళుతున్న ఆ ఆడమనిషికి చీకటిగా ఉన్న సందులో ఓ ముసుగు మనిషి ఎదురై ఒక సంచిని అందించాడు. ఆ వ్యక్తికి థాంక్స్ చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది ఆవిడ. మరుసటి రోజు యథావిధిగా డ్యూటీకి వచ్చి పనులు చూసుకోవడంలో బిజీ అయిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఓనర్ గుమ్మస్తాను పిలిచి, "ఆ పిల్ల కొట్టేసిన సరుకు లెక్కలు తీసుకురా, నష్టం లెక్క చూడాలి" అని విసుగ్గా చెప్పగా గుమ్మస్తా లెక్కల పుస్తకం పట్టుకొచ్చాడు. గుమస్తా నిన్నటి రోజున సెలవులో ఉండటం వల్ల ఎవరినో సరుకు కొట్టేస్తున్నారని తెలిసి పట్టుకొని ఉద్యోగంలోంచి తీసేశారని మాత్రమే తెలుసు. దాంతో పూర్తి పుస్తకాన్ని తెచ్చి యజమాని ముందర పెట్టాడు. ఆ దృశ్యం చూసిన ఆడమనిషికి భయంతో చెమటలు పట్టాయి. పుస్తకంలో లెక్కలు చూసిన యజమాని నొసలు ముడిపడగా వెంటనే, "ఇదేంటయ్యా, ఆ పిల్ల చేరి 10 రోజులు కూడా కాలేదు. నువ్వేమో 5 లక్షల విలువ చేసే సరుకు పోయిందని లెక్కలు రాశావు. మత్తుండే ఇలా చేశావా? లేక తాగేసి మత్తులో రాశావా?" అని చిరాకు పడ్డాడు. అందుకు గుమాస్తా, "10 రోజులేంటి సార్? మన దుకాణంలో 6 నెలలుగా సరుకు పోతుంది కదా! నెల నెలా లెక్కలు మీ బామ్మర్ది గారికి చూపిస్తూనే ఉన్నాను. ఆయన మీకు చెప్పానని చెప్పారు. మీరేమో తెలియనట్లే మాట్లాడుతున్నారు" అంటూ అయోమయంగా బదులిచ్చాడు. 6 నెలలుగా సరుకు పోతుందా? అంటూ లెక్కలు చూసిన యజమాని ముఖం పాలిపోయింది. ఈ విధంగా చూస్తే ఆ అమ్మాయి ఈ పని చెయ్యలేదు. మరి వాడెందుకిలా చెప్పాడు? అని ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆ దుకాణంలో అడుగుపెట్టారు. మర్యాద కొద్దీ లేచి నిలబడిన దుకాణం యజమానితో, ఇక్కడ దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఓ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేశారని తెలిసింది. అసలు జరిగిందేంటో తేల్చి తనకు న్యాయం చేయమంటూ ధ్వని అనే అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పారు ఆ అధికారి. ఆ మాట విన్న యజమాని ముఖం పాలిపోయింది. ఇంతకీ సరుకు కొట్టేస్తోంది ఎవరు? ఆ నిందను ధ్వనిపై ఎందుకు వేశారు? ధ్వని తనపై పడ్డ నిందను తొలగించుకోగలదా? సరుకు కొట్టేస్తోంది ధ్వని కాదు అని తెలుసుకున్న ఓనర్ ఏం చేస్తాడు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ధ్వని తరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.